అనేది సాధారణంగా జబ్బులు వచ్చిన వాళ్ళు, మందులు వాడేవాళ్ళు తినకూడదు అని చెప్తూ ఉంటారు. అవును. మరి ఆ అపోహను పక్కన పెడితే గనక ముందు అసలు ఎలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే మంచిదో ఆ విషయం చెప్తారా? వంకాయని అందరూ తినొచ్చమ్మా. వండుకునే తీరు మారితే చాలు. ఓకే. వండుకునే తీరు దోషం వల్లే వంకాయ వల్ల కొంతమందికి నొప్పులు ఎక్కువ అవటం, అలర్జీలు రావటం, దురదలు రావటం, చర్మ వ్యాధులు ఎక్కువ అవటం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని ఆ తీరులో దోషం ఏంటనేది జనాలకి తెలియదు. వంకాయ మీద తోసేస్తారు. వంకాయ అలర్జీ రాదు, వంకాయ ఏదో నెగిటివ్ ఫుడ్ అని కొంతమంది చెప్తుంటారు. నెగిటివ్ ఫుడ్లు పాజిటివ్ ఫుడ్లు అనేవి ఉండవు అన్నమాట. వండుకునే తీరు సాత్వికంగా ఉండొచ్చు, రాజసికంగానే మనం వండొచ్చు అన్నమాట. తీరు మారాలి. దాన్ని బట్టి చూస్తే లాభాలు అన్నీ ఉంటాయి. తీరు మంచిది కాకపోతే నష్టాలన్నీ వస్తాయి అన్నమాట. మరి ఆరోగ్యకరంగా వండుకునే తీరు తర్వాత ప్రేక్షకులు గుర్తు చేద్దాం, కానీ దానికంటే ముందు అసలు వంకాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్తారా? మెయిన్గా క్యాన్సర్కి చాలా మంచిది. ప్రారంభ